అర్థమైందా? సువార్త అందరూ చెప్పాలి, అది అందరికీ దేవుడిచ్చిన ఆజ్ఞ. నాకేం పని, నేను ఎందుకు చెబుతాను, నాకు ఇంకేం పనులు లేవా ఏంది, పాస్టర్ల కంటే అచ్చంగా అదే పని అనుకుంటున్నారు కొంతమంది పిచ్చోళ్ళు. సువార్త ప్రకటన అనేది అందరూ చేయాలి, అందరూ చేయాలి. నీకు అవకాశం ఉన్నంత వరకు, నువ్వు బ్రతికున్నంత వరకు, నీ ఊపిరి ఉన్నంత వరకు, ప్రతి దినము ఎక్కడో చోట ఏదో ఒక అవకాశాన్ని వినియోగించుకొని నువ్వు సువార్త చెప్పాలి. ఇది నీకు నాకు దేవుడు అప్పగించిన నైతిక బాధ్యత. నువ్వు చెప్పినా వినకపోతే నీకు సంబంధం లేదు, ఇక తీర్పు వాడికే. రేపు దేవుడు ఏమడుగుతాడో తెలుసా? చాలామందిని జడ్జిమెంట్లోకి వెళ్ళిన తర్వాత, తీర్పులోకి వెళ్ళిన తర్వాత, పాపం ఎందుకు చేసావురా అని అడగడు. పాపం చేసావు, నువ్వు చేసావు, వీళ్ళు కూడా చేశారు, అందరూ చేశారు. ఆ పాపాల నుంచి నువ్వు విడుదల పొందడానికి నేను మహిమనల్లా వదిలిపెట్టి భూమి మీదకి వచ్చి ఆ సిలువను ఎక్కి ప్రాణం పెట్టి చిత్రబాధను అనుభవించి నువ్వు తప్పించుకునే రూట్ నేను వేసా. తప్పించుకునే అవకాశం నేను నీకు ఇచ్చా. ఆ పాపాలు కడిగేసుకునేదానికి నా రక్తం